హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నా అంటే తణుకులో ఉన్న జాస్పర్ టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్ షోరూంలో అయితే ఉన్నాను. అండ్ నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, రీసెంట్గా లాంచ్ అయ్యి బాగా హైప్ అయిన టాటా నుంచి వచ్చిన హ్యారియర్ ఈవీ అనమాట. ఈరోజు ఈ హ్యారియర్ ఈవీలో అసలు బ్యాటరీ ప్యాక్స్ ఏముంటాయి, అలాగే వేరియంట్స్ ఏముంటాయి, వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏంటి, ఎవ్రీథింగ్ మనం అయితే డీటెయిల్గా చూద్దాం. సో ఎవరైతే ఈవీ సెగ్మెంట్లో ఒక మంచి కార్ని పర్చేస్ చేద్దామని వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్గా ఈ టాటా హ్యారియర్ ఈవీలో బ్యాటరీ ప్యాక్స్ గురించి చూసుకుంటే కనుక 65 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, అలాగే 75 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అలానే 75 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్లో మనకి ఇంకోటి కూడా ఉంటుంది, ఏంటంటే క్వాడ్ వీల్ డ్రైవ్ కూడా ఉంటుంది అనమాట. అంటే 4 వీల్స్కి మనకి మోటార్ కనెక్షన్ ఉంటుంది. మిగతా వాటిలో ఏంటంటే నార్మల్గా బ్యాక్ వీల్ అంటే రేర్ వీల్ డ్రైవ్ వస్తుంది కదా, పిఎంఎస్ మోటార్ ఉంటుంది. క్వాడ్ వీల్ డ్రైవ్లో మాత్రం ఫ్రంట్ కూడా మనకి హై పెర్ఫార్మెన్స్ ఇండక్షన్ మోటార్ అనేది ఉంటుంది. అది ఓన్లీ మనకి టాప్ అండ్ వేరియంట్లోనే వస్తుంది. క్వాడ్ వీల్ డ్రైవ్ వేరియంట్ అనేది మనకి బేస్ వేరియంట్లో అయితే రాదు. నెక్స్ట్ ఇప్పుడు ఏ వేరియంట్స్ వస్తాయి, ఏ వేరియంట్లో ఏ కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది అనేది కూడా చూద్దాం. ఈ టాటా హ్యారియర్ ఈవీలో మనకి స్టార్టింగ్ బేస్ వేరియంట్ చూసుకుంటే కనుక అడ్వెంచర్ వస్తుంది. దాంట్లో 65 కిలోవాట్ అవర్ బ్యాటరీ బ్యాక్ వస్తుంది. అలాగే నెక్స్ట్ అడ్వెంచర్ ఎస్ వస్తుంది. దాంట్లో కూడా మనకి 65 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి టెస్ట్ రైడ్ వెహికల్ అనమాట. మీరు ఒకవేళ డైరెక్ట్గా వచ్చి డ్రైవ్ చేసుకుని అసలు ఫీల్ ఎలా ఉందనేది కానీ, బ్యాటరీ ద్వారా వచ్చే పవర్ కానీ, పికప్ కానీ ఎవ్రీథింగ్ చూసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా ఈ షోరూమ్ని అయితే విజిట్ చేయొచ్చు. టాటా మోటార్స్ జాస్పర్ షోరూమ్ తణుకు. దీని కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడికి 2 వేరియంట్స్ గురించి అయితే చెప్పాను కదా. సో థర్డ్ వేరియంట్ వచ్చేటప్పటికి ఫియర్లెస్ ప్లస్ అనేది వస్తుంది. సో దాంట్లో కూడా మనకి 65 ఉంటుంది, అలాగే 75 ఉంటుంది. 65 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, 75 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఆ తర్వాత ఎంపవర్డ్లో వచ్చేటప్పటికి మనకి 75 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. ఇంకా ఎంపవర్డ్లో వచ్చేటప్పటికి మనకి 65 అనేది అయితే రాదు. అలానే ఎంపవర్డ్లో ఇంకొకటి వచ్చేటప్పటికి క్వాడ్ వీల్ డ్రైవ్ వేరియంట్ వస్తుంది. అదేంటంటే మనకి ఇందాక చెప్పాను కదా, బ్యాకే కాదు ఫ్రంట్ కూడా మోటార్ ఉంటుంది. అది కూడా మనకి 75 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. సో టోటల్గా ఈ వేరియంట్స్ ఉంటాయి. కలర్స్ అనేది మనకి వేరియంట్ని బట్టి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించిన రేంజ్, అలాగే ఛార్జింగ్ టైము, ఇవి కదా మెయిన్. సో ఛార్జింగ్ టైం ఫస్ట్ మనకి 65 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ది ఛార్జింగ్ టైం డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ టైం తోటి 25 మినిట్స్లోనే మనకి 10 నుంచి 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సేమ్ మనకి 7.2 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే కనుక 9.5 అవర్స్ అనేది మనకి 65 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ నుంచి అదైతే ఛార్జింగ్ టైం ఉంటుంది. ఇంకా ఈ 65 కిలోవాట్ అవర్ది రేంజ్ ఎంత అనుకుంటే కనుక 538 కానీ రియల్ వరల్డ్ కండిషన్స్లో ఏంటంటే 420 నుంచి 445 వరకు రేంజ్ అయితే దీని నుంచి వస్తుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా 75 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్లో మనకి 25 మినిట్స్లోనే 10 to 80% వరకు కూడా ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇది 7.2 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్తో 10.7 అవర్స్లో మనకి టోటల్ ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఇది కంపెనీ క్లెయిమ్డ్ రేంజ్ వచ్చేటప్పటికి 627 కిలోమీటర్లు అనేది కంపెనీ క్లెయిమ్డ్ రేంజ్. రియల్ వరల్డ్ కండిషన్స్లో మనకి 480 నుంచి 505 వరకు అయితే రేంజ్ దీని నుంచి అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు మనం. బ్యాటరీ చూసుకున్న IP67 కేసింగ్ తోటి అయితే వస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మాసివ్గా అయితే ఉంది. బ్యాటరీ ప్యాక్ వచ్చేటప్పటికి ఈ కిందన మిడిల్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ ఫ్రంట్ చూసుకుంటే కనుక టోటల్గా కనెక్టెడ్ డిఆర్ఎల్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకి సిగ్నల్ లైట్ అయితే వస్తాయి. అలాగే డ్యూయల్ ప్రొజెక్టర్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ఇచ్చారు. విత్ కార్నర్ లైటింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి టైర్స్ దగ్గరికి మనకి టైర్స్ ఓవర్ హీట్ అవ్వకుండా లాంగ్ జర్నీస్లో వాటిలో ఇక్కడ నుంచి ఎయిర్ వెంట్స్ అయితే దీంతో పాటు ఉన్నాయి. అండ్ దీంట్లో మెయిన్గా ఎల్లో వీల్స్ అనేది మనకి బేస్ వేరియంట్ అయినా అడ్వెంచర్ వేరియంట్ నుంచి కూడా మనకి ఎల్లో వీల్స్ అయితే వస్తాయి. బట్ సైజ్ అయితే మారుతుంది అనమాట. మనకి టైర్ సైజ్ వచ్చేటప్పటికి టాప్ ఎండ్కి దీనికి అంటే బేస్కి టాప్ ఎండ్కి కొంచెం సైజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే ఇది టాప్ ఎండ్ వేరియంట్, అంటే క్వాడ్ వీల్ డ్రైవ్తో వచ్చిన వేరియంట్. దీంట్లో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 360 డిగ్రీ కెమెరా సపోర్ట్ ఉంది. ఫ్రంట్ కూడా మనకి పార్కింగ్ సెన్సార్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇక్కడ కూడా మనకి 360 డిగ్రీ కెమెరా అయితే సపోర్ట్ చేసేలాగా ఇక్కడ ఒక కెమెరా ఉంది. అండ్ వీటి మీద కూడా మనకి సిగ్నల్ ల్యాంప్స్ అయితే వచ్చాయి. వైట్ విండ్షీల్డ్ అయితే చూస్తున్నారు కదా, విత్ గ్రీన్ టింట్ అయితే వచ్చింది. మనము తర్వాత ఆఫ్టర్ మార్కెట్ ఫిలిమ్స్ అవి వేయించుకోవాల్సిన పని అయితే లేదు. వైపర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, దీంతోపాటు మనకి ఫ్రంట్ డాష్ క్యామ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే వస్తుంది. దానికి సంబంధించిన సెన్సార్ అయితే ఉంది. అండ్ ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీంట్లో ఈవెన్ లెవెల్ 2 ఎడాస్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన ఇక్కడ రాడార్ సెటప్ అయితే ఫ్రంట్ కనబడుతుంది.
ఇంకా దీంట్లో చూసుకున్నా మనకి డోర్స్ చూసుకున్నా సరే మనకి వైడ్ ఓపెనింగ్ అయితే ఉంటుంది. అంటే దీంట్లో కంపల్సరీగా మనకి అక్కడ ఫుట్ స్టెప్ మీద కాలు పెట్టి ఎక్కాల్సిందే. ఎందుకంటే కొంచెం హైట్‌లో ఉంటుంది కాబట్టి వెహికల్ అనేది. అండ్ డోర్స్ ఓపెనింగ్ కూడా చూస్తున్నారా ఆల్మోస్ట్ మనకి 90 డిగ్రీ వరకు డోర్స్ ఓపెనింగ్ అయితే ఉంది. సో లోపలికి ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ ఎటువంటి ఇష్యూ అయితే ఏముండదు. అలానే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే గనక ఈ రైట్ సైడ్ నుంచి అయితే పెట్టుకోవాలి. అలాగే దీంట్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏంటి అనేది కూడా చెప్తున్నాం. దాంట్లో మెయిన్‌గా ఏమొస్తాయి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి రేర్‌లో డిఫాగరు, వైపరు అండ్ అలాగే ఇక్కడ హైమౌంట్ స్టాప్ ల్యాంప్ వచ్చింది. అండ్ కనెక్టెడ్ డీఆర్ఎల్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఒక కెమెరా అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా దీంట్లో వాటర్ వేడింగ్ కెపాసిటీ చూసినా సరే 600 ఎంఎం అనేది వాటర్ వేడింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఈ హైట్ వరకు అనమాట. ఈ హైట్ వరకు మనకి వాటర్లోంచి వెళ్ళినా కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ అలాగే ఫ్రంట్ చూసుకున్న, బ్యాక్ సైడ్ చూసుకున్న టోటల్ అన్నీ కూడా దీంట్లో డిస్క్ బ్రేక్ సెటప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇంకా బ్యాక్ సైడ్కి వస్తే కనుక మనకి ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అయితే ఉంటుంది. సో ఈ టైప్లో మనకి టెయిల్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో బూట్ స్పేస్ చూసుకుంటే కనుక 502 లీటర్స్ అనేది బూట్ స్పేస్ అయితే ఉంటుంది. సో దీంతో పాటు సీట్స్ అవన్నీ దీంట్లో అడ్జస్ట్ చేశారు. అలాగే దీంట్లో స్పేర్ టైర్ కూడా ఇక్కడైతే మనకు కనబడుతుంది. కాకపోతే సన్న టైర్ అనమాట ఇది. అండ్ అలాగే ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇదైతే క్లోజ్ అవుతుంది. దీంట్లో మనకి బ్యాటరీ ప్యాక్ మీద వారంటీ గురించి చూసుకుంటే కనుక లైఫ్ టైం వారంటీ వస్తుంది. అలాగే అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వరకు మనకి వారంటీ అయితే వస్తుంది. కానీ దీంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఓనర్ అంటే ఫస్ట్ రిజిస్టర్డ్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది తప్ప వాళ్ళు మళ్ళీ ఇంకొకరికి అమ్మి రెండో ఓనర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళకి వారంటీ అయితే వర్తించదు. వాళ్ళకి ఏంటంటే మళ్ళీ టైం పీరియడ్ కానీ కిలోమీటర్స్ ఇవన్నీ ఏంటంటే తగ్గిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇంకా మోటార్ వారంటీ వచ్చేటప్పటికి 8 ఇయర్స్ లేదా 1,60,000 కిలోమీటర్స్ వరకు మోటార్ వారంటీ అయితే ఉంటుంది. అలానే ఇంకా వెహికల్ వారంటీ చూసుకుంటే కనుక 3 ఇయర్స్ లేదా 1,25,000 కిలోమీటర్స్ వరకు వెహికల్ వారంటీ ఉంటుంది. ఇంకా ఎక్స్టీరియర్లో మనకి దీంట్లో చూసుకుంటే కనుక ఇంజిన్ అయితే ఏముండదు కదా, కానీ ఇక్కడ ఒక స్పేస్ అయితే ఉంటుంది. ఫ్రంక్ అంటారు, అంటే ఫ్రంట్ ట్రంక్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి క్వాడ్ వీల్ డ్రైవ్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి స్పేస్ తక్కువ వస్తుంది. జస్ట్ 17 కేజీలు మాత్రమే వస్తుంది. అదే సేమ్ మనకి క్వాడ్ వీల్ డ్రైవ్ వేరియంట్ కాకుండా అంటే ముందర మోటార్ సెటప్ అవి ఏం లేకుండా ఓన్లీ బ్యాక్ సైడే మోటార్ ఉన్న సెటప్లో ఏంటంటే ఈ ఫ్రంట్ 35 కేజీల వరకు మనకి కెపాసిటీ అయితే వస్తుంది. సన్ రూఫ్ అయితే వచ్చింది, పానోరామిక్ సన్ రూఫ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఒకసారి బ్యాక్ సీట్ అయితే చూద్దాం. సో బ్యాక్ సీట్ కంఫర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది పెద్ద వెహికల్ కదా, 5 సీటర్, ఇది 7 సీటర్ అయితే కాదు. సో అందుకనే మనకి ఇక్కడ టోటల్ ఇక్కడ స్పేస్ చూసుకున్నా సరే చాలా ఎక్కువ ఉంది. మధ్యలో హంప్ కానీ ఇలాంటివి అయితే ఏం లేవు. అండ్ సీట్ కుషన్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ 3 మెంబర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కప్ హోల్డర్స్ అయితే వచ్చాయి. అండ్ కూర్చున్న తర్వాత కూడా ఇక్కడ లెగ్ దగ్గర స్పేస్ అయితే చూస్తున్నారు కదా, సో చాలా ఉంది. నీ రూమ్ చాలా ఉంది. అండ్ అలాగే లెగ్ రూమ్ చాలా ఉంది. అండర్ థై సపోర్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ హెడ్ రూమ్ అయితే చూస్తున్నారు కదా, బాగానే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ హ్యాండిల్స్ ఉన్నాయి, ఇక్కడ లైట్స్ అయితే ఉన్నాయి. సన్ రూఫ్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మాసివ్ సన్ రూఫ్ అయితే ఉంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. దానిపైన మనకి నెక్ పిల్లో టైప్ అయితే ఇచ్చారు, అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ బ్యాక్ పార్సిల్ ట్రే ఇచ్చారు. ఫ్రంట్ కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ 65 వాట్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 2 ఇచ్చారు సీ టైపు. ఇక్కడ మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి బాస్ సీటింగ్తో పాటు అయితే వస్తుంది. బాస్ సీటింగ్ అంటే మనం ఇక్కడి నుంచే ఈ ఫ్రంట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రంట్ సీట్స్ మనకి తగ్గట్టుగా ఫ్రంట్కి జరుపుకోవాలా, వెనక్కి జరుపుకోవాలా ఏంటనేది మనం ఇక్కడి నుంచే జరుపుకోవడానికి అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ అనేది ఇక్కడ రాలేదేంటి అనుకోకండి. ఈ సైడ్ అయితే వచ్చాయి, ఈ సైడ్ వచ్చాయి, అలాగే ఇటు సైడ్ కూడా వచ్చాయి. సన్ కర్టన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. అండ్ దీంట్లో కీ అనేది మనము కార్డు తోటి ఆపరేట్ చేసుకోవడానికి అయితే ఉంది, ఎన్ఎఫ్సి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టాటా ఈవీ అనేది అయితే ఉంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కీ మనం ఇక్కడి నుంచి తీసాం కదా, ఇక్కడ మనకు ఒక సెన్సార్ అయితే ఉంటుంది. అక్కడ పెడితేనే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఒకటి చూస్తున్నారు కదా, డిజైన్ లాగా అయితే ఒకటి కనబడుతుంది కదా. అండ్ అక్కడ మనం పెట్టామనుకోండి ఆటోమేటిక్గా ఇదైతే లాక్ అవుతుంది. అండ్ అదే సేమ్ మళ్ళీ మనము ఇది ఇక్కడ ప్లేస్ చేసామంటే ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది. సో పాసివ్ ఎంట్రీ కూడా ఉంది. ఇంకా రైట్ సైడ్ డోర్ దగ్గర చూసుకుంటే కనుక టోటల్ పవర్ విండో కంట్రోల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. అలాగే దీంట్లో ఇక్కడ మనకి
వెంటిలేటెడ్ సీట్స్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ నుంచి చేసుకోవడానికి ఉంది. అలాగే మెమరీ ఫంక్షన్ అయితే ఉంది. సో డ్రైవర్కి తగ్గట్టుగా, అంటే ఇది ఒక 3-4 వాడుతున్నారు అనుకోండి, వాళ్ళకి తగ్గట్టుగా సీటింగ్ పొజిషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను అడ్జస్ట్ చేసుకున్నది 2 అనుకోండి, మనం ఎక్కిన తర్వాత 2 నొక్కితే కనుక మనకి తగ్గట్టుగా అది పొజిషన్ అయితే సెట్ అయిపోతుంది. అండ్ అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనము ఈ సీట్స్ అనేది ఫ్రంట్కి బ్యాక్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంది. ఇటు సైడ్ కూడా పాసివ్ ఎంట్రీ అయితే ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ కూడా మనకి 4-వే అడ్జస్టబుల్ అయితే ఉంది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్కి సంబంధించి మనము హై లో అవి అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ మనకి పార్కింగ్ సెన్సార్స్ చూసుకున్నా, ఈవెన్ ఈ సైడ్ కూడా కనబడుతుంది, చూస్తున్నారు కదా. ఇంకా ఈ కార్డ్ అనేది నేనైతే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంది కదా. సో పుష్ స్టార్ట్ బటన్ ఆన్ చేయగానే మనకి స్టార్ట్ అయింది. అండ్ దీంట్లో టచ్ స్క్రీన్ చూస్తున్నారు కదా, మాసివ్ సైజులో మనకి టచ్ స్క్రీన్ అయితే ఉంది. ఇంకా ఈ ఓఆర్విఎమ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి అయితే ఉంది. ఈ మధ్యలో అంతా కూడా ఇల్యూమినేట్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది. అంటే ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీంట్లో అన్నీ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నా సరే మనకి లెదర్ ఫినిష్ అయితే ఉంది. స్టీరింగ్ అనేది చాలా స్మూత్ అయితే ఉంది. అండ్ దీంతోపాటు మనకి టిల్ట్ చేసుకోవడానికి ఉంది. సో పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. నెక్స్ట్ ఫ్రంట్కి బ్యాక్కి కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. సో రీచ్ అండ్ రేక్ కూడా ఉంది. మనం మోడ్స్ కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. సో నార్మల్, అండ్ దెన్ స్నో ఆర్ గ్రాస్, ఇవేంటంటే మనకి టాప్ అండ్ వేరియంట్లో మాత్రం వస్తుంది. ఈ స్నో గ్రాస్ అనేది కానీ, లేదంటే మడ్ రట్స్, అండ్ దెన్ శాండ్, అండ్ దెన్ రాక్ క్రాల్, అండ్ దెన్ మనం కస్టమైజ్ చేసుకోవడానికి నార్మల్, వెట్, రఫ్ టెరైన్, ఇవి మాత్రం మనకి బేస్ వేరియంట్లో అయితే వస్తుంది. టాప్ వేరియంట్లో మనకి ఇక్కడ చూపించాను కదా, ఇవన్నీ అయితే వస్తాయి. సో ఇక్కడ రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్, పార్కింగ్, ఆటో హోల్డ్ రిలేటెడ్ అయితే ఉంది. ఇక్కడ మనకి 2 బాటిల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అండ్ స్టోరేజ్ స్పేస్, దీంట్లో కూడా 12 వోల్ట్ సిగరెట్ లైటర్ పవర్ ఛార్జింగ్ సాకెట్, అలాగే కూలింగ్ అయితే దీంతో కూడా ఉంది. అండ్ ఇక్కడ యూఎస్బి టైపు, అలాగే సి టైపు 5 వోల్ట్ 3 ఆంప్ది ఇదైతే ఇచ్చారు. ఛార్జింగ్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనం ఫ్రంట్కి బ్యాక్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. ఇక్కడ కూడా స్పేస్ అయితే మాసేగా ఉంది. అండ్ దీంట్లో కూడా మనకి కోల్డ్ గ్లవ్ బాక్స్ అయితే దీంతో పాటు ఇచ్చారు. అండ్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేటప్పటికి దీంట్లో టోటల్గా 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నీ దగ్గర కూడా మనకి ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది. అండ్ ఏబిఎస్, ఈబిడి ఇవన్నీ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనుకోండి. సేఫ్టీ ఫీచర్స్లో మొత్తం అన్నీ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ అంతా కూడా టచ్లో పాటు బటన్స్ ఇచ్చారు. అండ్ డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంది. మనం రైట్ సైడ్ డ్రైవర్ దగ్గర కావాలంటే, అలాగే లెఫ్ట్ సైడ్ సీట్కి సంబంధించి మనం అయితే ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. టెయిల్ గేట్ ఓపెనింగ్కి 360 వ్యూ అనేది మనము ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూసుకోవడానికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 3D వ్యూ లేదంటే 2D వ్యూ మనం చూసుకోవడానికి అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో కీ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. సో సమాన్ మోడ్ అయితే ఉంటుంది. మనం బయట నుంచి కీతో ఆపరేట్ చేస్తే మన వెహికల్ ముందరకు రావడానికి. అండ్ అలాగే దీంట్లో మనకి పార్కింగ్ మోడ్ కూడా మనకి సెపరేట్గా అయితే ఉంటుంది. సో ఈ రివర్స్ అసిస్ట్ ఫీచర్ తోటి మనకి వెనకాల స్పేస్ ఎలా ఉంది, మనం వెహికల్ ఎటేపుకు పెట్టాలి, ఎవ్రీథింగ్ అదైతే మనని అసిస్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూసుకుంటే కనుక టోటల్ రేంజ్ చూపిస్తుంది, ట్రిప్ ఏ ఇన్ఫో చూపిస్తుంది, అండ్ రైట్ సైడ్ స్పీడ్ చూపిస్తుంది, కింద టోటల్ ఓడో చూపిస్తుంది. అండ్ సిటీ మోడ్లో అయితే ఉంది. అండ్ బ్యాటరీ పర్సంటేజ్ అయితే చూస్తున్నారు కదా, 81% అనేది మనకి బ్యాటరీ పర్సెంట్ అయితే చూపిస్తుంది. అండ్ దెన్ నావిగేషన్ కూడా మనం ఇక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది, నోటిఫికేషన్స్ చూసుకోవడానికి ఉంది. అండ్ ఎనర్జీ ఇన్ఫో, ఛార్జర్ కనెక్ట్ చేయలేదు, ఛార్జర్ నాట్ కనెక్టెడ్, ఛార్జర్ కనెక్ట్ చేస్తే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. అండ్ సెట్టింగ్స్ చూసుకోవడానికి. సో ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా దీని ప్రైస్ రేంజ్ వచ్చేటప్పటికి, అంటే మనకి స్టార్టింగ్ బేస్ వెర్షన్ నుంచి టాప్ వెర్షన్ వరకు చూసుకుంటే కనుక 23,30,000 దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ 32,41,000 ఇది నేను చెప్పేది ఆన్ రోడ్ ప్రైస్. ఈ ప్రైస్ రేంజ్ మధ్యలో అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏంటి, దాంట్లో ఏమొస్తాయి అనేది కూడా ఇప్పుడు చూసేద్దాం. ఇంకా ఫైనల్గా దీంట్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ వచ్చేటప్పటికి ఫియర్లెస్ ప్లస్ 75 అనమాట. అంటే మనకి 3వ వేరియంట్. దాంట్లో కూడా 65 kWh బ్యాటరీ ప్యాక్తో కాదు, 75 kWh బ్యాటరీ ప్యాక్తో వచ్చింది మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్. లైట్స్లో వీటిల్లో ఎక్కడ ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. సెంటర్ లాకింగ్ కానీ, పవర్ విండోస్ కానీ, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ కానీ, వీటిల్లో ఎటువంటి చేంజ్ ఉండదు. అండ్ ఇంకా ఈ ఫియర్లెస్ ప్లస్ 75లో ఇంకా ఏమొస్తాయి అనేది అయితే ఒకసారి చూసేద్దాం. 360 డిగ్రీ కెమెరా అయితే వస్తుంది. సో ఫ్రంట్, ఈ సైడ్లో, బ్యాక్, అలాగే మొత్తం మనకి 360 వ్యూ అయితే కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ నార్మల్గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ వస్తాయి కదా, కానీ ఈ వేరియంట్లో మనకి ఈవెన్ 7th ఎయిర్ బ్యాగ్ కూడా వచ్చేస్తుంది. సో సేఫ్టీ రిలేటెడ్. ఇంకా దీంట్లో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. అలానే R19 ఎల్లో వీల్స్ వస్తాయి. సో ఇవి కూడా R19 టాప్ ఎండ్లో. ఫ్రంట్ LED ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్తో కూడా వస్తుంది.
అండ్ ఈ వేరియంట్లో కూడా టోటల్గా మనకి 10 స్పీకర్ సెటప్ వస్తుంది జేబీఎల్ నుంచి. అంటే 4 స్పీకర్స్, 4 ట్వీటర్స్, 1 సెంట్రల్ ఊఫరు, 1 సబ్ ఊఫరు. దీంట్లో కూడా మనకి 10 స్పీకర్ సెటప్ వస్తుంది. అంటే మనకి టాప్ ఎండ్ వేరియంట్లో ఏదో వస్తుందో అదే దీంట్లో కూడా వచ్చేస్తుంది. అలానే దీంట్లోనే మనకి 6 వే అడ్జస్టబుల్ డ్రైవర్ పవర్ సీట్ వస్తుంది. అలాగే మెమరీ ఫంక్షన్ కూడా వస్తుంది. అలానే కో డ్రైవర్ సీట్ దగ్గర కూడా మనకి 4 వే అడ్జస్టబుల్ పవర్ సీట్ అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ 2 కూడా వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. రేర్లో కంఫర్ట్ హెడ్ రెస్ట్లు వస్తాయి. ఇంకా డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. అలానే రేర్లో చూసుకుంటే కనుక డీఫాగర్ కూడా వస్తుంది మనకి ఫియర్లెస్ ప్లస్ 75లో. అలానే ఎయిర్ ప్యూరిఫైయర్ విత్ ఏక్యూఐ డిస్ప్లే కూడా ఉంటుంది. సెంటర్ ఆర్మ్ రెస్ట్ విత్ కూల్డ్ గ్లో బాక్స్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో కూడా కూలింగ్ అయితే వస్తుంది. ఇంకా వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వస్తుంది. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఫియర్లెస్ ప్లస్ 75 kWh బ్యాటరీ బ్యాక్తో పాటు వచ్చిన దాంట్లో ఇవైతే వస్తాయి. మెయిన్గా 65తో పోల్చుకుంటే 75 kWh బ్యాటరీ బ్యాక్ ఎందుకంటున్నానంటే మనకి రేంజ్ అనేది అయితే ఎక్కువ వస్తుంది కాబట్టి. లేదు మనకి టోటల్గా పైన సన్ రూఫ్, పానోరమిక్ సన్ రూఫ్ కానీ లేదంటే ఎడాస్ లెవెల్ 2 ఎడాస్ కానీ ఇలాంటివి ఇంకా టోటల్గా నాకు A to Z ఫీచర్స్ కావాలి అనుకుంటే కనుక టాప్ ఎండ్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. అలాగే మనకి 4 వీల్ డ్రైవ్ కూడా కావాలి, నేను ఎక్కువ ఆఫ్ రోడ్స్కి అది వెళ్తాను అనుకుంటే కనుక దీంట్లో క్వాడ్ వీల్ డ్రైవ్ వేరియంట్ అయితే ఉంది కదా. అంటే టాప్ ఎండ్లోనే మనకి క్వాడ్ వీల్ డ్రైవ్ వేరియంట్ ఉంది. సో ఫ్రంట్ కూడా మనకి మోటార్ అయితే వస్తుంది కాబట్టి సో అదైతే చూస్ చేసుకోవచ్చు. సో నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ వచ్చేటప్పటికి ఫియర్లెస్ ప్లస్లో 75 kWh బ్యాటరీ ప్యాక్. మరి ఈ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయిన ఫియర్లెస్ ప్లస్ 75 kWh బ్యాటరీ ప్యాక్తో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఆన్ రోడ్ ప్రైస్ మనకి 26,97,000 అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి మిడ్ వేరియంట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇది 23 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 32.41 వరకు అయితే ఉంది కదా. ఇది వచ్చేటప్పటికి మనకి 26.97. దీంట్లోనే ఇంకా మనకి డిస్కౌంట్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి. అలాగే మీ వెహికల్ ఏదైనా ఎక్స్చేంజ్ చేసి తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, దాని గురించి కానీ లేదంటే ఈఎంఐ ఆప్షన్స్ గురించి కానీ లేదంటే డైరెక్ట్గా వచ్చి మీరు ఒకవేళ టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలనుకున్నా, ఇప్పటివరకు నేను మీకు చూపించింది టెస్ట్ డ్రైవ్ వెహికలే. మీరు ఒకవేళ టెస్ట్ డ్రైవ్ చేసి అసలు దీని ఫీల్ ఎలా ఉంది ఏంటి ఎవ్రీథింగ్ తెలుసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ని అయితే విజిట్ చేయండి. తణుకులో ఉంటుంది జాస్పర్ టాటా ప్యాసింజర్ వెహికల్ షోరూము. ఈ షోరూమ్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.